ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జయశ్రీ రాయుడు. ప్రియమైనటువంటి మిత్రులారా, మనం గత క్లాసెస్లో మెగా గ్రాండ్ టెస్ట్ 50 సిరీస్లో భాగంగా మరి 45 గ్రాండ్ టెస్ట్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈరోజు క్లాస్లో మనం 46 గ్రాండ్ టెస్ట్ గురించినటువంటి విషయాల్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి తప్పనిసరిగా డైలీ ఒక వీడియో మనకి మెథడాలజీకి సంబంధించి కానీ లేకపోతే డిఎస్సికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించి సిలబస్ సంబంధించి ప్రతిరోజు ఒక వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్లాసెస్ ఉపయోగించుకొని ఎవరైతే మరి మెథడాలజీలో లేకపోతే టెట్కి సంబంధించిన సబ్జెక్ట్స్లో మరి వెనకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ యొక్క బిట్స్ అనేవి మనం చాలా కష్టపడి 2014 నుంచి 2025 దాకా ఉన్నటువంటి పుస్తకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అందరూ కూడా జాగ్రత్తగా చదివి ఏ ఏరియాలో మీకు బిట్స్ రావడానికి అవకాశం ఉందనేది ఆలోచించి మీకు దాదాపుగా 2000 పైగా బిట్స్ని ఈ గ్రాండ్ టెస్ట్ ద్వారా మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకి గత డిఎస్సిలో మన జరిగినటువంటి ఏపీ డిఎస్సి కానీ తెలంగాణ డిఎస్సిలో మన బిట్స్ నుంచి దాదాపుగా 90% అబో క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి చాలామంది క్లాసెస్ విని చాలామంది బెనిఫిట్ పొందామని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు. చాలా సంతోషం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన అభ్యర్థులు సాంఘిక శాస్త్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మనకి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఉన్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులకి మెథడాలజీ అంటే చాలా కొద్దిగా భయం అనేది ఉండటం, కొంత అవగాహన లేకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల జాబ్ మిస్ అవుతున్నారు. అలా మిస్ కాకూడదు. మెథడాలజీ ఒక సబ్జెక్ట్ ద్వారా జాబ్ మిస్ కాకూడదు ఫ్రెండ్స్. కాబట్టి ఆ మెథడాలజీని మీకు ఈజీ వేలో అందించడానికి తప్పనిసరిగా నేను నా యొక్క విరామకాల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం. మనం ఈరోజు నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే 46 గ్రాండ్ టెస్ట్. 46 గ్రాండ్ టెస్ట్ పార్ట్ 1 గురించినటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, బోధనాంశాలుగా చరిత్ర, భూగోళం, అర్థశాస్త్రం, పౌరనీతి శాస్త్రం, సామాజిక అంశాలు, మానవ సంబంధాలు, ముఖ్యమైనటువంటి విషయాంశాలు పాఠశాల స్థాయి బోధనగా ఉండే సబ్జెక్ట్ ఇది. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఫస్ట్ చాప్టర్ చదివి ఉంటే ఈజీగా అర్థమైంది అనమాట. ఇక్కడ ఏంటంటే మానవ సంబంధాల గురించి అధ్యయనం చేసేది, ఇంకా పాఠశాల స్థాయి బోధనగా మరి ఈ యొక్క సబ్జెక్టులు దేంట్లో ఉంటాయనే విషయాన్ని మనం ఫస్ట్ చాప్టర్లో నీట్గా నేర్చుకుంటాం. చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం అనేది అసలు ఎలా ఏర్పడింది అనేది మనం ఒకసారి తీసుకుంటే వివిధ సామాజిక శాస్త్రాల నుంచి, చరిత్ర నుంచి, అలాగే పౌరశాస్త్రం నుంచి, అలాగే అర్థశాస్త్రం నుంచి, అలాగే సమాజ శాస్త్రం నుంచి, ఓకే, సో అలాగే భూగోళ శాస్త్రం నుంచినటువంటి కొన్ని విషయాలను తీసుకొని ప్రత్యేకంగా పాఠశాల స్థాయి పిల్లల కోసం సాంఘిక శాస్త్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయడం. మరి సాంఘిక శాస్త్రంలో ఏ అంశాలు ఉంటాయి? మానవ సంబంధ అంశాలు ఉంటాయి అనమాట. అంటే విద్యార్థుల్లో మానవ సంబంధాలని, సమాజం పట్ల ఒక స్పృహను పెంపొందించి మానవ సంబంధాలను అభివృద్ధి చేసి విద్యార్థుల్ని ఒక సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా, ఉత్తమమైన పౌరులుగా తయారు చేయడమే సాంఘిక శాస్త్రం ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం కోసమే ఈ సాంఘిక శాస్త్రం అనే దాన్ని మొదట 1916 అమెరికాలో స్టార్ట్ చేశారు. 1952లో ఇండియాలో స్టార్ట్ అయింది. 1956లో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవటం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏపీ టెట్లో కూడా ఇచ్చారనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి అమెరికా దగ్గర నుంచి ఇప్పటిదాకా 2020 ఎన్ఈపి దాకా ఉన్నటువంటి అంశాలు మొత్తాన్ని కూడా మనం స్టడీ చేస్తే తప్పనిసరిగా దాంట్లో బిట్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది సో సాంఘిక శాస్త్రం, ఇది పాఠశాల స్థాయి బోధన విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఏముంటాయి? చరిత్ర చెప్పుకున్నాం కదా. ఇది ఈ విధంగా ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైన కొన్ని మానవ సంబంధ అంశాలని తీసుకొని ప్రత్యేకంగా ఒక సాంఘిక శాస్త్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం తీసుకుంటే రెండోది, ఈ కింది వాటిలో సత్యమైన అంశాలు ఏంటి? ఈ కింది వాటిలో సత్యమైన అంశాలు. ఇది శాస్త్రవేత్త నుంచి ఫస్ట్ చాప్టర్లో మనకు కొంతమంది మేధావుల గురించి ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి అడిగాడు. ఇక్కడ మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్, సమస్య, చాణక్యుడి గురించి ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఎకనామిక్స్ థియరమ్స్ ఆఫ్ ఫార్మిక్స్ అంటే మనకు తెలియపోయినా కూడా ఈజీ గుర్తుపెట్టచ్చు అనమాట. అంటే అర్థశాస్త్రం
ఎకనామిక్స్ అంటే ఎమర్సన్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఎకనామిక్స్ థియరమ్స్ ఆఫ్ ఫార్మిక్స్ అని చెప్పుకోవచ్చు. చాణక్యుడి గురించి తీసుకుంటే తక్షశిలా విశ్వవిద్యాలయం చాణక్యుడికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. మార్క్స్ వెబరు 1907లో ఒక ప్రైవేటు పరిశోధకుడిగా పనిచేయడం జరిగింది. కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే మానవులు తమ సొంత కృషి వల్ల నిజమైన విముక్తి సాధికారత సాధిస్తారు, సొంత కృషి చేయకపోతే ఆ సాధికారత ఉండదు అని చెప్పేసి మన కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే A2 B3 C1 D4 కరెక్ట్గా రెండోది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన శాస్త్రవేత్తల నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి. శాస్త్రవేత్తల గురించి మనం కంప్లీట్గా అధ్యయనం అనేది చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడోది, వ్యక్తి సమాజంలో ఆశయాలకు అనుగుణంగా మానవ సంబంధాల గురించి అవగాహన, బాధ్యతాయుతమైన విచక్షణలో సామర్థ్యాలు, సాంఘిక శాస్త్ర అభ్యాసం ద్వారా విద్యార్థులు పెంపొందించడం అనేది ఏ ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. మనం ఇది సెకండ్ చాప్టర్ నుంచి అడిగాడు. మనకు సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాల గురించి కూడా ఈ మధ్య ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. మొన్న ఏపీడిఎస్లో కూడా ఉద్దేశాల గురించి బిట్స్ అనేవి అడిగాడు అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి డిఫరెంట్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఒక అన్ఇంపార్టెంట్ విషయాలను కూడా మనకి ఇంపార్టెంట్గా మనకి బిట్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. ప్రతి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. మెథడాలజీలో ప్రతి చాప్టర్ని కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి. ప్రతి చాప్టర్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు అర్థం చేసుకుంటే మనం ఎలాంటి బిట్ అయినా పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. సో కాబట్టి ఇది దేని తెలియజేస్తుంది? 4 ఆప్షన్స్ ఉన్నాయి. విద్యార్థుల్లో పౌరసత్వ విలువలు పెంపొందించడం, విద్యార్థుల్లో సామాజిక సమతను పెంపొందించడం, విద్యార్థుల్లో భారతదేశ సంస్కృతిని పెంపొందించడం, విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను పెంపొందించడం. చూడండి, ఎప్పుడైనా కూడా ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే విద్యార్థులు పెంపొందించాలి అంటే మనం సాధించాలి, భవిష్యత్తులో సాధించాలి. ఇవన్నీ కూడా విద్యార్థులు పెంపొందించి విద్యార్థులను ఒక మంచి వ్యక్తులుగా తయారు చేయాలి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఉద్దేశాలు అనేవి సుదూరంగా ఉంటాయి, ఒక స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి. విద్యార్థుల్లో మనం సాధించాల్సిన అంశాలుగా ఉంటాయి, ఒక ఆదర్శాలుగా ఉద్దేశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇది దేనికి సంబంధించిందంటే విద్యార్థుల పౌరసత్వ విలువల్ని పెంపొందించడం అనే దానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. మరి విద్యార్థికి సామాజిక సమర్థత అంటే ఏంటి? తమ హక్కులు బాధ్యతలు తెలుసుకొని సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగడమే సామాజిక సమర్థత. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని విద్యార్థులు గౌరవిస్తూ ఉండడమే సంస్కృతిని పెంపొందించడం. అలాగే మన జాతీయ సమైక్యత, అందరం కూడా ఒకటేనటువంటి భావన విద్యార్థులు పెంపొందించడమే జాతీయ సమైక్యత. సో దీనికి ఆన్సర్ రెండోదిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడో చూడండి, తీర్పు చెప్పడానికి సంసిద్ధత. విషయాన్ని విలువ కట్టి విమర్శించడం. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే విమర్శించడం అనేది బ్లూమ్స్ ప్రకారం దేనికి సంబంధించిందంటే సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకన, అవగాహన. ఇది దేనికి సంబంధించిందంటే బ్లూమ్స్ ప్రకారం మూల్యాంకనకి సంబంధించింది. మరి అవగాహన అంటే ఏంటి? వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, సంబంధాలను గుర్తించడం, అనువదించడం, వ్యాఖ్యానించడం, దోషాలు కనుక్కోవడం, దోషాలను సరిదిద్దడం అన్నీ కూడా మనకు అవగాహన సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. విశ్లేషణలో మరి విషయాన్ని విడగొట్టి అధ్యయనం చేయడం, విశ్లేషించడం, ప్రతి భాగాన్ని అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా విశ్లేషణకు సంబంధించినవి. సంశ్లేషణలో మరి వాటి మొత్తాన్ని కూడా కలపడం, నూతన విషయాన్ని కనుక్కోవడం, ఇవన్నీ కూడా మనకు సంశ్లేషణలో మనం చెప్పుకుంటాం. మనకి బ్లూమ్స్ టాక్సానమీలో మనకి తెలిసిన 6 లక్ష్యాలు ఉంటాయని చెప్పి తెలుసు. జ్ఞానము, రెండోది అవగాహన, మూడోది విశ్లేషణ, నాలుగోది సంశ్లేషణ, ఐదోది మూల్యాంకనం, ఆరోది జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనేటువంటి 6 రకాల లక్ష్యాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే బ్లూమ్స్ ఏం చెప్తున్నాడంటే మానవుని యొక్క మేధస్సు అనేది, అంటే వాడు ఉన్నతమైన ఆలోచన అనేది ఎప్పుడైతే 6వ స్థాయికి వెళ్తాడో అది అత్యున్నతమైన ఆలోచనగా మనం చెప్తాం. అప్పుడు తన మైండ్ని కంప్లీట్గా తను ఉపయోగించుకున్నట్టే, పూర్తి పరిణితి వ్యక్తి చెందినట్టే అని చెప్పి చెప్తున్నాడు. విద్యార్థులు కూడా మనం ఏం చేయాలంటే మన బోధన ద్వారా విద్యార్థుల్ని ఆ విధంగా మనం 6వ స్థాయికి వచ్చే విధంగా మనం తయారు చేయాలన్నమాట. సో కాబట్టి ఇది మనకి మూల్యాంకనానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాస్తవాలను జాబితాలు. నెక్స్ట్ ఇక్కడ జాబితా చెప్పడం, కంఠస్థం చేయడం, నిర్వచనాలు చెప్పడం, మర్చిపోయినటువంటి అంశాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది అండర్సన్ క్రాత్వోల్ వర్గీకరణలో దేనికి సంబంధించింది? మరి బ్లూమ్స్ టాక్సానమీని 2001లో అండర్సన్ క్రాత్వోల్ అనేటువంటి వాళ్ళు రివైజ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు
చెప్పినటువంటి అంశాలకు సంబంధించి దేనికి సంబంధించిన అవగాహన, గుర్తు తెచ్చుకోవడమా, సూచించడమా, మూల్యాంకనం. ఇది గుర్తు తెచ్చుకోవడానికి సంబంధించింది. గుర్తు తెచ్చుకోవడంలో ఇవన్నీ కూడా కంఠస్థం చేయడం, నిర్వచనాలు చేయడం, మర్చిపోయిన అంశాలని గుర్తు తెచ్చుకోవడం. ఇక్కడ ఉందన్నమాట కీవర్డ్. మర్చిపోయిన అంశాలను గుర్తు తెచ్చుకుంటే దాన్ని ఏమంటాం? గుర్తు తెచ్చుకోవడం అంటాం అనమాట. ఇది అండర్స్టాండ్ కాతోడికలో ఫస్ట్కి సంబంధించింది. అలాగే అవగాహనలో వివరించడం, వర్ణించడం, వ్యాఖ్యానించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, ఉదాహరణలు చెప్పడం, విశ్లేషించడం, సంశ్లేషించడం, ఊహించడం, ఇలాంటివన్నీ కూడా విషయ అవగాహనలు వస్తాయి. సూచించడం అనే దాంట్లో ఇది చర్చించవద్దు అనమాట. సో దాంట్లో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఉత్పత్తి అనేది ఉంటుంది, రెండోది ప్రణాళిక అనేది ఉంటుంది అనమాట. ఉత్పత్తి మరియు ప్రణాళిక అనేటువంటి రెండు అంశాలు ఉంటాయి. అంటే అండర్స్టాండ్ కాతలు ఏం చెప్తున్నారంటే బ్లూమ్ చెప్పినట్టుగా జ్ఞానము, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్ గురించి చెప్పాడు. వీళ్ళు గుర్తు తెచ్చుకోవడం, అలాగే అవగాహన పొందడం, అలాగే అనువర్తించడం అప్లికేషన్, అలాగే అనాలిసిస్ చేయడం, అలాగే ఎవాల్యుయేషన్ చేయడం, అలాగే క్రియేషన్. చూడండి ఇక్కడ ఏదైతే ఉందో సంశ్లేషణ అనేది ఏదైతే ఉందో ఈ సంశ్లేషణ అనేది కాస్త ఇక్కడ క్రియేషన్ అయింది, ఇక్కడ ఎవాల్యుయేషన్ కాస్త ఇక్కడ 5వ ప్లేస్కి వచ్చింది. అంటే ఇక్కడ బ్లూమ్స్ ఏం చెప్తారంటే ఇది అండర్స్టాండ్ కాతుల వర్గీకరణ, బ్లూమ్స్ వర్గీకరణ మనం గమనించినట్లయితే మనకేమర్థం అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మరి సంశ్లేషణ తర్వాత మూల్యాంకనం జరుగుతుంటాడు. ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే మూల్యాంకనం జరిగిన తర్వాత విద్యార్థి కొత్త విషయాన్ని కనుక్కుంటాడు. దాన్ని క్రియేషన్. ఇది క్రియేషన్ అనేది చెట్టు చివరిది. ఓకే, దీన్ని బ్లూమ్స్ నిర్లక్ష్యం చేశాడని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం ఈ అండర్స్టాండ్ కాతల వర్గీకరణ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి బిట్స్ కూడా మనం అడుగుతున్నాడు. మనకి సిలబస్లో కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించింది ఏంటంటే గుర్తు తెచ్చుకుంటాం. మరి మూల్యాంకనం చేయడం అంటే విషయాన్ని విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడం, ఒక నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా మూల్యాంకనం సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 6వ బిట్ తీసుకుంటే ఒక తరగతి గదిలో ఒక ప్రాంతంలో జీవనశైలిని చర్చించుకుంటున్నప్పుడు దాన్ని తమ ప్రాంతంలో జీవనశైలితో పోల్చుకుంటాడు. ప్రపంచంలో వివిధ విషయాలను చర్చించినప్పుడు వారిని ఆలోచింపజేసి ప్రదర్శించే అవకాశం ఇవ్వాలి. ఆ విధమైన అంశాలు ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తాయి? మనకి 6 రకాల విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఏంటవి? విషయావగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం, అలాగే సమాచార సేకరణ నైపుణ్యాలు, 4 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, 5 పఠన నైపుణ్యాలు, 6వది ప్రశంస మరియు సున్నితత్వం అనేటువంటి అంశాలు ఉన్నాయి అనమాట. 6 రకాల విద్యా ప్రమాణాలు ఉన్నాయి. వీటిలో నుంచి తప్పనిసరిగా మన బిట్స్ అనేవి అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక తరగతి గదిలో ఒక ప్రాంతంలో జీవనశైలిని చేసినప్పుడు తమ ప్రాంతంతో అంటే అంతకుముందు ఒక ప్రాంతంలో అంశాలని మన ప్రాంతం అంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందనగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ విషయావగాహన ఉంది, ఇచ్చిన అంశాలను చదివి అర్థం చేసుకోవడం ఉంది, అలాగే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించి. ఎప్పుడైనా కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ పాఠ్యాంశాన్ని ప్రజెంట్ ఉన్న కండిషన్కి అప్లికేబుల్ చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ప్రజెంట్ ఉన్న కండిషన్కి ఇంటిగ్రేట్ చేసి విద్యార్థులకి ప్రజెంట్ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, ఓకే, ఎలా చేయాలి అనే దానికి సంబంధించి విద్యార్థికి అవగాహన కలిగించాలన్నమాట. ప్రజెంట్ పరిస్థితుల పట్ల విద్యార్థికి ఉన్నటువంటి ప్రతిస్పందన కూడా మనం తెలుసుకోవాలి. విద్యార్థులకి మరి సమకాలీన అంశాలపై వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట. అందుకు మనం చెప్పే అంశాన్ని నేటి అంశాలతో మనం కంపేర్ చేయాలి, పోల్చుకోవాలి. మరి దాంట్లో ఎలాంటి మార్పులు వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దీన్ని సమాచార సేకరణ నైపుణ్యాలు అంటే దీంట్లో రెండే అనమాట. ఈజీ గుర్తుపెట్టుకొస్తే క్వశ్చన్లో టేబుల్ కానీ గ్రాఫ్ కానీ ఉంటే తప్పనిసరిగా అది సమాచార సేకరణ నైపుణ్యాలు కొండ గుర్తు అనమాట ఇది. అలాగే ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకోవడం అంటే ఇచ్చిన క్వశ్చన్లో తప్పనిసరిగా వ్యాఖ్యానించడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. విషయ అవగాహన అంటే వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, ఉదాహరణలు ఇవ్వడం, ఓకే, అలాగే విశ్లేషణ చేయడం, సంశ్లేషణ చేయడం, ఊహించడం, ఓకే, సాధారణీకరించి ఇవన్నీ కూడా మన దేనికి సంబంధించిందంటే విషయావగాహన సంబంధించిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే విద్యా ప్రమాణాలు తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్. విషయ జ్ఞానం, ఉపాధ్యాయ శిక్షణ రెండు విడివిడిగా చూడడం జరుగుతుంది. మరియు ఒకే రకమైనటువంటి పద్ధతిలో బోధించడం వల్ల వృత్తి శిక్షణ అభ్యసించడం కష్టమని అభిప్రాయపడిన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మనకి బిఎడ్లో మనం తీసుకున్నట్టయితే 1 year బిఎడ్లో మనకి సబ్జెక్ట్ అనేది లేకుండా కేవలం ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు. సైకాలజీ సంబంధించి కానీ, ఫిలాసఫీ సంబంధించి కానీ, మెథడాలజీ సంబంధించినటువంటి అవగాహన మాత్రం ఉంటుంది అనమాట. కానీ సబ్జెక్ట్ అనేది ఇంటిగ్రేషన్ అనేది ఉండదు. అందుకే ఇప్పుడు మనకు 2 year బిఎడ్లో ఇంటిగ్రేషన్ చేశారు సబ్జెక్ట్ని కూడా. సో ఈ విషయ జ్ఞానం, ఉపాధ్యాయ రెండు విడివిడిగా చూడడం జరుగుతుంది.
రెండు ఒకటిగా చూస్తేనే వాళ్ళకి ఆ కంటెంట్ నాలెడ్జ్ ఆ ఉపాధ్యాయులు సమృద్ధిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అభిప్రాయపడింది ఎవరంటే మనకి చూడండి NCFTE నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 దీన్ని ఫ్రేమ్ చేసింది ఎవరంటే NCTE వాళ్ళు ఫ్రేమ్ చేస్తారన్నమాట, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు. అలాగే NCERT 2005 గురించి మనకు తెలుసు కదా, ఇది ప్రొఫెసర్ యశ్పాల్ గారి యొక్క లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని రావడం జరిగింది. ఇది నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఇది ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది అనమాట. RT యాక్ట్ గురించి మనకు తెలిసిందే, విద్యా చట్టం మనకి April 1, 2010 అమల్లోకి వచ్చింది. APSF మనకి NCERT తయారు చేసుకున్న తర్వాత NCERT 2005 బేస్ చేసుకొని మనం ఏం తయారు చేసుకున్నాం, APSF 2011 అనే దాన్ని తయారు చేసుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి మనం APSF 2011 సంబంధించినటువంటి అంశాలు మనం ఆ కరికులం అనే దాంట్లో మనం చూస్తాం. ఇప్పుడు ఇచ్చినటువంటి సిలబస్లో మనకి NEP 2020 గురించి, అలాగే NCFSC 2023 గురించి, NCEP వీటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మన కరికులంలో భాగంగా మనం తప్పనిసరిగా అధ్యయనించాలి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే NCERT 2009. నెక్స్ట్ చరిత్ర బహుత్వ భావనతో బోధించడం జరుగుతుంది. స్థానిక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడిన విధానం, వాటి విధులు, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం గురించి ఏ దశలో తెలుసుకుంటారంటే ప్రాథమిక ఉన్నత దశలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. మరి ప్రాథమిక దశలో ఏం తెలుసుకుంటారు, పిల్లలు తమ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించినటువంటి అవగాహన పెంపొందించడం జరుగుతుంది. మరి సెకండరీ స్థాయిలో ముఖ్యంగా వీళ్ళు మనకి భూగోళ శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం సంబంధించినటువంటి విశేషాత్మక అధ్యయనం అనేది జరుగుతుంది. హయ్యర్ సెకండరీ స్థాయిలో ఇక్కడ ఎక్కువగా వృత్తి విద్యలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దీంట్లో కూడా మన కరికులంలో భాగంగా వీటిలో కూడా తప్పనిసరిగా అడుగుతున్నాడు. ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, DS అంటే SGT అయినా SA అయినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం అట్టాటు అట్ట చదవాలి. మన పుస్తకాలని కూలంకషంగా చదవాలి. చదవటమే కాదు, అర్థం చేసుకుంటూ చదవాలి. లెర్నింగ్ విత్ బేసిక్స్ అనమాట, అర్థం చేసుకుంటూ చదవాలి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటూ చదువుతామో మనం ఎలాంటి బిట్ అనేది పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత 9 చూడండి, విద్యార్థి ఒక విషయాన్ని పూర్తిగా విని తార్కికంగా ఆలోచించగలిగి పరిశీలన చేసిన విషయాల్ని సంబంధాన్ని గుర్తించాలి. సమాన పోలికలు, విషయాలు భేదాలు విషయాల్ని వర్గీకరణలు. ఓకే, ఈ పనులు విద్యార్థులు సాధించండి, ఉపాధ్యాయులు సాధించాల్సిన విద్యా ప్రమాణం ఏంటి. ఇక్కడ మనకు కొన్ని కీవర్డ్స్ వచ్చినాయి. పోలికలు చెప్పాలి, ఓకే, నెక్స్ట్ భేదాలు చెప్పాలి, వర్గీకరించాలి. ఇలాంటివన్నీ కూడా దేనికి సంబంధించినవి, ఈజీగా విషయావగాహనకు సంబంధించినవి. ఈ విధంగా మనం క్వశ్చన్ చదివేటప్పుడు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చదివి దాంట్లో కీవర్డ్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఆ కీవర్డ్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో భావన అవగాహన, దీన్నే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటాం. సమాచార సేకరణ నైపుణ్యం అంటే మనం చెప్పాం కదా, ఇచ్చినటువంటి క్వశ్చన్లో టేబుల్ కానీ గ్రాఫ్ కానీ అనేటువంటి ఈ పదాలు మనకు కనిపిస్తే, పట్టిక కానీ రేఖాచిత్రం కానీ కనిపిస్తే అది సమాచార సేకరణ నైపుణ్యాలు ఈజీగా గుర్తుపెట్టచ్చు. ఓకే, ఇచ్చిన క్వశ్చన్లో వ్యాఖ్యానించడం అనేది కనిపిస్తే ఓకే, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రశంసా సున్నితత్వం అంటే ఇక్కడ నినాదాలు రాయటం కావచ్చు, లేఖలు రాయటం కావచ్చు, లేకపోతే ఇతరులను ప్రోత్సహించడం కావచ్చు, సహాయ సహకారాలు అందించడం కావచ్చు, ఓకే, రాజ్యాంగాన్ని గౌరవించడం కావచ్చు, పెద్దలను గౌరవించడం కావచ్చు, దేశభక్తి కలిగి ఉండటం కావచ్చు. ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ప్రశంసా సున్నితత్వం కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, విద్యా ప్రమాణాల నుంచి తప్పనిసరిగా అడుగుతుంటాడు. ఈ విద్యా ప్రమాణ సాధించకు ఇతరులతో కలిసి పనిచేయడం, ఇక్కడ ఇచ్చాం, ఇతరులతో కలిసి పనిచేయడం, ఇతరుల అభిప్రాయాల్ని ఇందాక చెప్పుకున్నాం, గౌరవించడం, ఎలాంటి అరమరిక లేకుండా ప్రశంసించడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, ప్రశంస మరియు సున్నితత్వానికి సంబంధించినటువంటి అంశాలు అనమాట. తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో విద్యా ప్రమాణాల్లో బిట్స్ 1-2 బిట్లు తప్పనిసరిగా అడుగుతాడు. 6 విద్యా ప్రమాణాలు ఎలా మనం గుర్తుపెట్టుకోవాలనేది విషయాన్ని కూడా మనం చూడాలి. ఓకే, మన యాప్లో కూడా మనం ఫ్రీ క్లాస్ విద్యా ప్రమాణం గురించి పెట్టడం జరిగింది, అది ఒకసారి చూడండి. ఓకే, సో ఇవన్నీ కూడా మన పట్ట నైపుణ్యాలు అంటే 3 ఉంటాయి అనమాట. పటం గీయడం ఉంటుంది, అలాగే పటంలో ప్రదేశాలు గుర్తించడం ఉంటుంది, ప్రదేశాలు గుర్తించడం అనేది ఉంటుంది. అలాగే 3వది పటాన్ని చదవడం అనేది ఉంటుంది. పటాన్ని చదవడం అనేది ఈ 3 దీంట్లో ఉంటాయి పటానికి సంబంధించిన వాటిలో. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం, భావనల అవగాహన, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే ఈ ఉపగమం చాలా అసాధ్యమైనది. ప్రతి అంశంలో కొన్ని విద్యార్థుల స్థాయికి అందుబాటులో ఉండే విషయాలు, భావాలు, సూత్రాలు మొదలైనవి విద్యార్థుల స్థాయికి అందుబాటులో లేనివి, అందుబాటులో ఉన్నాయి ఉంటాయి, అందుబాటులో లేనివి ఉంటాయి. ఇది కూడా
కరికులంలో డిఫరెంట్ అప్రోచెస్ గురించి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది దేనికి సంబంధించింది అంటే ఇక్కడ 4 ఇచ్చాడు. మనోవిజ్ఞానిక ఉపగమం, అంశరీతి, సమైక్య, యూనిట్ ఉపగమం అని చెప్పేసి ఇచ్చాడు. ఇది అంశరీతికి సంబంధించింది. అంటే అంశరీతి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటాడు, ఒక కాన్సెప్ట్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఒక కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టాపికల్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం. ఒక ఆఫ్రికా ఖండం అనే దాన్ని తీసుకుంటాడు. ఈ ఆఫ్రికా ఖండం అనే దానికి సంబంధించినటువంటి సమాచారం, దానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా ఒక యూనిట్గా ఫ్రేమ్ చేస్తాను అనమాట. ఫ్రేమ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్లాసుల్లో ఇక్కడ చూడండి మనకు 6, 7, 8, 9 తరగతి క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడంటే దీన్ని వాడు ఏ స్థాయిలో నేర్చుకోవాలో వాడు ఆలోచించి, విద్యార్థులు ఆలోచించి ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్లో పెట్టానుకుందాం. 8th క్లాస్లో ఆఫ్రికా ఖండం ఉంటుందన్నమాట. ఈ ఆఫ్రికా ఖండం అనేది 8th క్లాస్లో ఉంటుంది. ఇది ముందు క్లాసులో ఎక్కడ ఉండదు, తర్వాత క్లాస్లో కూడా ఎక్కడ రాదు, ఒకే క్లాస్లో వస్తుంది అనమాట. అయితే ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో మరి 8వ తరగతిలో తప్పనిసరిగా వాడు నేర్చుకోవాలి. కొన్నిసార్లు అది లెందీగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఈజీగా ఉండొచ్చు అనమాట. అంటే విద్యార్థుల స్థాయికి ఎక్కువగా కూడా ఉండడానికి అవకాశం ఉంది, కానీ తప్పనిసరిగా వాడు నేర్చుకోవాల్సిందే. సో ఆ భావంతో ఏర్పాటు చేసినటువంటి ఈ విధంగా సిలబస్ ఫ్రేమ్ చేస్తే దాన్ని అంశరీతి ఉపగమం అంటారు అనమాట. విద్యార్థుల యొక్క మానసిక స్థాయిని, వైయక్తిక భేదాలను ఆధారంగా చేసుకొని పాఠ్యాంశాలని రూపకల్పన చేస్తే దాన్ని సైకలాజికల్ అప్రోచ్ అంటాం. అలాగే సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలు, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక అంశం పట్ల సంపూర్ణ అవగాహన కలుగజేస్తే దాన్ని సమైక్య ఉపగమం అంటాం. సాంఘిక శాస్త్రాన్ని ఏర్పాటు చేసింది దీంట్లోనే. అలాగే సబ్జెక్ట్ని అనేక యూనిట్లుగా డివైడ్ చేసి దాన్ని బట్టి ఒక తార్కిక సంబంధాన్ని ఏర్పాటు చేసి ఓకే సిస్టమేటిక్ వేలో మన విద్యార్థులకు అందిస్తే దాన్ని యూనిట్ అప్రోచ్ అంటాం. ఇది గెస్టాల్ట్ సైకాలజీ నుంచి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ 12 వస్తువులు, పరికరాలని గుర్తించడం అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, అంటే ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు అనేటువంటి ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏ లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం గుర్తించవచ్చు అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ. చూడండి, ఎవరు ఇచ్చిన క్వశ్చన్లో ఈ పదాలు ఉంటాయి. ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ, అంటే ఏమిటి, అనగానేమి, ఏది, ఎంత, ఎన్ని. చూడండి ఈ పదాలు చూడండి ఫ్రెండ్స్. ఎవరు, ఎప్పుడు అన్ని క్వశ్చన్ మార్క్స్ అనమాట. ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ, అంటే ఏమిటి, అనగానేమి, ఏది, ఎంత, ఎన్ని. ఇచ్చినటువంటి ప్రశ్నలో ఈ పదం కనిపిస్తే అది దేనికి సంబంధించిందంటే అది జ్ఞానానికి సంబంధించింది. జ్ఞానం అనే లక్ష్యాన్ని మనం సాధించాలంటే ఇలాంటి ప్రశ్న అడగాలి. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అనే ప్రశ్న దేనికి సంబంధించింది? ఇక్కడ ఆల్రెడీ ఉందన్నమాట ఎవరు. సో అది జ్ఞానానికి సంబంధించింది. అలాగే స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? జ్ఞానానికి సంబంధించింది. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? జ్ఞానానికి సంబంధించింది. చార్మినార్ ఎక్కడ ఉంది? జ్ఞానానికి సంబంధించింది. లౌకికతత్వం అంటే ఏమిటి? జ్ఞానానికి సంబంధించింది. ప్రజాస్వామ్యం అనగానేమి? జ్ఞానానికి సంబంధించింది. మన రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది? జ్ఞానానికి సంబంధించింది. మన రాష్ట్ర వ్యవసాయం ఎంత? జ్ఞానానికి సంబంధించింది. మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? జ్ఞానానికి సంబంధించింది. ఇట్లా మన క్వశ్చన్స్ అనేవి ఇలా ఫ్రేమ్ చేస్తే దానికి జ్ఞానానికి సంబంధించిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. అవగాహన అంటే మీకు తెలిసిందే. వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, సంబంధాలు గుర్తించడం, వ్యాఖ్యానించడం, అనువదించడం, దోషాలు కనుక్కోవడం, దోషాలను సరిదిద్దడం, ఇలాంటి అంశాలు ఉంటే అది అవగాహన. వినియోగం అంటే ఓకే విశ్లేషించడం, సంశయించడం, సాధారణీకరణ చేయడం, సాధారణీకరణ చేయడం, భవిష్యత్తును ఊహించడం, ఊహించిందని చెప్పడం, పరికల్పన ఏర్పాటు చేయడం, పరికల్పన సంబంధించిన సమాచారం సేకరించడం, వాటి మధ్య సంబంధాన్ని స్థాపించడం, సూచనలు ఇవ్వడం. ఓకే ఇలాంటివన్నీ కూడా వినియోగానికి సంబంధించిన. నైపుణ్యం అంటే నైపుణ్యం అంటే దీంట్లో మనకి 5 రకాల నైపుణ్యాలు ఉన్నాయి. చిత్రలేఖ నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం, నివేదన నైపుణ్యం, ఇలాగ మనకి 5 రకాల నైపుణ్యాలు ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనం డెప్త్గా నేర్చుకోవాలి. తప్పనిసరిగా వీటిలో నుంచి కూడా బిట్స్ అడిగాడు. ఇప్పుడు టెట్ సిలబస్ మనం తీసుకున్నట్టు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. వాళ్ళు ఏమంటున్నారంటే 2014 నుంచి 2025 దాకా ఉన్నటువంటి పుస్తకాలు మీరు కంప్లీట్గా అవగాహన చేసుకోండి, చదవండి అని చెప్పేసి ఇది మెన్షన్ చేశారు. సైకాలజీ విషయంలో కానీ, మెథడాలజీ విషయంలో కానీ తప్పనిసరిగా ఇవి చదవాలి. అలాగే ప్రజెంట్ 6th నుంచి 10th దాకా ఉన్నటువంటి పుస్తకాలు, ప్రజెంట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి చదవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి దానికి అనుగుణంగా మనం 2014లో మనం గమనించినట్టయితే ఈ లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. తర్వాత 2016 బుక్ ఉంది, 2016, అలాగే 2025. సో ఈ అంశాన్ని ఇచ్చినటువంటి సిలబస్ని 3 టెక్స్ట్ బుక్లతో మనం కంపేర్ చేసుకుంటూ స్టడీ చేసినప్పుడు మాత్రమే మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మన జరిగినటువంటి ఏపీ డిఎస్సిలో కూడా వీటిని బేస్ చేసుకుని మనకి బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలా పడితే మనం బ్లైండ్గా చదవకూడదు.
నెక్స్ట్ 13 ఈ కింది వాటి క్రీడా పద్ధతి విషయంలో సత్యమైన అంశాలు గుర్తించండి. అర్థశాస్త్ర బోధనకి ఈ పద్ధతి ప్రభావవంతమైంది. విద్యార్థులకు కొత్త విషయాలను అన్వేషణకు ప్రభుత్వ ఉద్యోగులుగా వినియోగించడానికి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి అనేక నైపుణ్యాలు అభ్యాసం చేయడానికి ప్రేరణిస్తాయి. ఈ పద్ధతి విద్యార్థులు సంతోషంగా అధ్యయనం చేస్తారు. సో కొన్ని క్రీడల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు. సో ఇక్కడ మనకి తీసుకుంటే ఏబిసిడి అనేవి కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏబిసిడి అనేవి దీనికి సంబంధించి అర్థశాస్త్ర బోధనకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నీ పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై, ఇక్కడ వ్యవహారిక సత్తావాదం అడిగాడు, ఆధారపడి ఉంది. విద్యకు జీవితమే కేంద్రంగా తీసుకోబడుతుంది. విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు, విద్యార్థులు పనిచేస్తుంటారు. ఇక్కడ మనం తీసుకుంటే సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు, మూలాధార పర్యవేక్షణ. ఇది దేనికి సంబంధించిందంటే ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించింది. దీన్నే మనం పరికల్పన పద్ధతి అంటాం, పరియోజన పద్ధతి అంటాం, ఉద్యమ పద్ధతి అంటాం, యత్నాల పద్ధతి అంటాం. ఓకే, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో అత్యంత గొప్ప పద్ధతి ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పుకోవచ్చు. దీనికి కిల్పాట్రిక్ స్టార్ట్ చేస్తే స్టీవెన్సన్ దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఓకే, జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకో, లెర్నింగ్ బై డూయింగ్ అనేది దీని ప్రధాన సూత్రంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ మరి సమస్య పరిష్కార పద్ధతి కూడా మనకి వ్యవహారిక సత్వాదం నుంచే వచ్చింది. మరి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని దానికి సంబంధించి క్లాస్ రూమ్లో ట్రైనింగ్ ఇచ్చేదేమో సమస్య పరిష్కార పద్ధతి, క్లాస్ రూమ్లో ట్రైనింగ్ ఇచ్చేదేమో సమస్య పరిష్కార పద్ధతి. ఈ సమస్య ట్రైనింగ్ పొందిన తర్వాత సమాజంలో ఉన్న సమస్యను తీసుకొని దాన్ని అధ్యయనం చేసేదేమో ఇది ప్రాజెక్ట్ ఏమో సమాజానికి సంబంధించింది, సమస్య ఏమో క్లాస్ రూమ్కి సంబంధించింది. జాగ్రత్త గుర్తుపెట్టుకో, రెండు ఒకే విధానం నుంచి వచ్చినాయి కానీ రెండు యొక్క సిద్ధాంతాలు వేరువేరుగా ఉన్నాయి. మూలాధార పద్ధతి అంటే ఇది ఎక్కువగా చరిత్రలో ఉపయోగిస్తారు. మూలాధార పద్ధతి అంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి. మూలాధార పద్ధతి అంటే మనం చెప్పేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆధారాల గురించి మనం చెప్తే దాన్ని మూలాధార పద్ధతి అంటారు. అలాగే పర్యవేక్షణ పద్ధతి అంటే ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి. ఇది విద్యార్థులు పాఠం అయిపోయిన తర్వాత విద్యార్థులను పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకున్నటువంటి పద్ధతిని మన పర్యవేక్షణ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ పద్ధతిలో సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, అభ్యాస నియమము పూర్తయిన తర్వాత ఫలిత నియమము ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనవాదం మరి గెస్టాల్ట్ విభాగానికి కూడా సంబంధం ఉంది అన్నాడు. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ పద్ధతి అనేది సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో మూలాధార పద్ధతి, చర్చా పద్ధతి, ప్రకల్పన. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రకల్పన పద్ధతి. ఉపన్యాస పద్ధతి అనేది దీన్ని ప్రాచీన పద్ధతి అని చెప్పేసి అంటాం, సాంప్రదాయ పద్ధతి అంటాం. మనకి భావవాదం నుంచి ఇది రావడం జరిగింది. ఇదే వ్యవహారిక సత్తావాదం నుంచి, ప్రాగ్మాటిజం నుంచి రావడం జరిగింది. ఇది నలంద యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఇది మూలాధార పద్ధతి అనేది చరిత్రను బోధించడానికి అనుకూలమైన బోధనా పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇది మన పార్ట్ 1 సంబంధించినటువంటి 15 బిట్స్. ఇంకా మనకి 25 బిట్స్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ క్లాసెస్లో